హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంగాధర్ భీమల. అందరైతే ఎట్లుంటే అయితే మంచిగా. సో ప్రజెంట్ అయితే మనం వచ్చేసి మల్లన్నపేటలో ఉన్నాం. ఈరోజు అయితే మా చిన్నమ్మ వాళ్ళు అయితే బోనాలు తీసుకుంటారు. ఆల్రెడీ మేము మొన్న శనివారం బోనాలు తీసుకున్నాం కదా. సో ఈరోజు అయితే బుధవారం. ఈరోజు మా చిన్నమ్మ వాళ్ళు అయితే ఇక్కడ మనకి మల్లన్నపేటలో బోనాలు అయితే తీసుకుంటారు. సో వాళ్ళతోనైతే మేము కలిసి వచ్చినాం. సో ఇక్కడైతే ఇక మంది ఎట్లున్నారు, ఎట్లా జరుగుతున్నాయి బోనాలు, ఈ జాతర ఎట్లుంది మొత్తం అయితే లోపలికి అయినాక చూసేద్దాం. ఓకే, సో వీడియో అయితే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం అయితే చూడండి. నచ్చితే మొత్తం తప్పకుండా ఒక లైక్ అయితే వేసుకోరు. ఇక మా తమ్ముడు తీసుకుంటారు. సో మంది బాగుండు కాబట్టి వెహికల్స్ అయితే చాలా దూరంలో ఆపారు. మేమైతే అక్కడికి వెళ్ళి మొత్తం నడుచుకుంటూ వస్తున్నాం. దాదాపు ఒక 500 మీటర్లు నడుచుకుంటూ వస్తున్నాం సామాన్లు పట్టుకొని. చూసుకోవచ్చు మన దగ్గరికి వచ్చేసిన ఎంత క్రౌడ్ ఉందో ముందట. ఇంకా పోని ఇంకా మస్తు మంది ఉన్నారు. మా వాళ్ళు అయితే అందరు ఇక్కడ ఉన్నారు. ఇగో ఇక్కడ ఈ స్కూల్ కాడ, అంగన్వాడీ కాడ ఇక్కడ ప్లేస్ దొరికింది కొంచెం. ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టడానికి అయితే టెంపుల్కి అయితే పోతున్నాం. ఇక టెంపుల్ ముందరనే ఉన్నాం ప్రజెంట్ అయితే. ఇప్పుడే టెంపుల్ లోపలికి అయితే వచ్చినాం. దర్శనం అయితే చేసుకున్నాం. ఇప్పుడే కంప్లీట్ అయింది. బాగా మంది ఉన్నారు ఈరోజు అయితే. ఇప్పుడే లోపల దర్శనం అయితే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పోయి బోనాలు అక్కడ అడ్డుకొని బోనాలు తీసుకొని మళ్ళీ అయితే టెంపుల్కి అయితే రావాలి. మంది చూసుకోవచ్చు ఎంతమంది ఉన్నారు. మస్తు అంటే మస్తు మంది ఉన్నారు. ఇలా బుధవారం కాబట్టి బాగా మంది ఉన్నారు. ఆదివారం బుధవారం అయితే మస్తు మంది ఉన్నారు ఇక్కడ. బాగా అంటే బాగా మంది ఉన్నారు. ఎంజాయ్ చేయాలి పండుగ. ఇక్కడైతే చూసుకోరు మొత్తం ఎన్ని షాపులు ఉన్నాయో, బొచ్చడి షాపులు. బొమ్మలు గిమ్మలు చూడండి. మస్తు దూపు అవుతుంది నీళ్ళు తాగుదామంటే. అక్కడ ఒక ఇంట్లో దూతుంది కానీ వాళ్ళు ఒక్కనే తీసుకొని దాచిపెట్టుకున్నారు. సో ఇప్పుడే ఒక్కమని అయితే తింటాను. ఇక అయితే మా వాళ్ళు బోనాలు వండుతారు. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు మొత్తం బోనాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇక మా వాడైతే దించుతాండి. ఇక దించురా, దించు. మీరు కూడా మల్లన్నపేట కాడ బోనాలు తీసుకుంటే ఒకసారి కింద కాండ్ బాక్స్ అనేది అయిపోతుంది. ఆల్రెడీ మనమైతే ప్రీవియస్ ఇయర్ దానికంటే ముందు ఇయర్ కూడా మల్లన్నపేటకి అయితే వచ్చి బోనాలు తీసుకున్నాం. మా చిన్నమ్మలు కానీ ప్రతిసారి కానీ మేము పోయినసారి దానికంటే ముందుసారి అయితే వచ్చి బోనాలు తీసుకున్నారు. సో ఆ వీడియో వాళ్ళని చూడాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే తప్పకుండా వెళ్ళైతే చెక్ చేయండి. ఓకే, సో ఇప్పుడైతే ఇక మనకి బోనాలు అయితే ఉదిస్తారు ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ బోనాలు ఇవ్వచ్చిన అయితే అయిపోయింది. కంకణాలు అయితే కడుతున్నారు బోనాలకి. 2 చిన్న బోనాలు. అక్కడనైతే ఒకటి పెద్ద బోనం ఉంది, అది నేనే ఎత్తుకున్నాను. అది మా అన్నయ్య ఎత్తుకుంటాడు. ఇక ఇదైతే మా అక్కను బాగా ఎత్తుకుంటారు. ఇక ఇక్కడనైతే మా అక్క ఇదేంది కూర వండుతుంది బోనాలు. ఇది పప్ప, ఇది అన్ని మిరపకాయలు ఉన్నాయి. మరి మా అక్క ఇది ఇక్కడ పప్పు వండుతుంది. పప్పు బొచ్చడి పోతుంది పోయి. అయ్యో ఏరి ఏం చేయలేదు పండుగ. ఇక్కడ 2 చిన్న బోనాలు ఓదించడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే పెద్ద బోనం అయితే ఓదిస్తుంది. బాగా దూపు అవుతుంది. ఇక తాగుతుంది అయితే ఇక నీళ్లు తీసుకురాని పోతాను. ఇప్పుడే ఇక మినరల్ వాటర్ డబ్బు ఇక్కడ చూసుకోవచ్చు. బొమ్మలు ఎంత మంచిగా ఉన్నాయో, సూపర్ ఉన్నాయి, కలర్ఫుల్ మొత్తం. కంకురం కట్టుకుంటున్నాం. ఈ తాతనే తీసుకొని వచ్చినాం. పిల్లల గ్రహం డమరకం పట్టుకుంటారు కదా, ఆ తాతనే తీసుకొని వచ్చినాం. ఇప్పుడు బోనాలు తీసుకుని అయితే టెంపుల్కి అయితే పోతాం. ఓకే, లెట్స్ గో.
టెంపుల్ దగ్గర అయితే మళ్ళీ ఇక్కడికైతే వచ్చినాం. ఇక ఇక్కడనైతే ఇక ఉపరాలలో అయితే పెడుతురు మొత్తం ఇస్తార్లలో ఇదైతే పెడుతురు మొత్తం. ఊతుబులు వస్తామే ఊతుబుల బోనాలు తీస్తారు. పలానా పాటకు వచ్చినాం, బోనాలు తీసినాం, అంత అయింది. ఇక భోజనం చేసి పోకట. సో ఇప్పుడే టెంపుల్కి పోయి మొత్తం వచ్చి ఇక్కడ అన్ని పూజించడం గిరించడం మొత్తం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ ప్రసాదం తీసుకుంటాను. మరి ప్రసాదం తీసుకొని దాని తర్వాత అన్నం తిని షాపింగ్ చేసి ఇంటికి కూడా ఇగో పలారంలో పలారం మంచిగా ఉంది. ఇప్పుడైతే అన్నం తింటాం. అన్నం తిన్న తర్వాత షాపింగ్ అయితే చేస్తాం చిన్న చిన్న ఐటమ్స్. దాని తర్వాత డైరెక్ట్ ఇంటికైతే వెళ్ళిపోతాం. ప్రజెంట్ టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ అన్నం తింటే కూర్చున్నాయి అందరం ఫ్యామిలీ అంతా. ఇక్కడ చూసుకోవచ్చు. నేను పెడతా బట్ అందరికి అయ్యో ఇది బెల్లన్నం మస్తుంటుంది టేస్ట్. బ్యాంక్ బ్రోస్ ఇప్పుడే అన్నం అయితే తినేసినాం మొత్తం అన్నవి. ఇంకా కొంతమంది అయితే తినడు కాలేదు. బయట జాతర పోయి మొత్తం ఏమేమి ఉన్నాయి, ఏమన్నా కొన్నిటి ఉన్నాయా లేవా ఒకసారి అయితే చూద్దాం. జాతర పోయి మొత్తం సామాన్లన్నీ ఏర్కొచ్చు. ఇప్పుడు అవసరం ఉన్నాయి కొనుక్కుంటాయి. ఏమన్నా మంచి మంచి ఉంటాయి అంటే ఏదన్నా కూడా దొంగతనం చేయాలన్నా ట్రై చేద్దాం. వాళ్ళు దొరుకుతారు బొల్లు వాళ్ళు దొరికినట్టే దొరికినామనుకో డబ్బులు ఇచ్చేద్దాం. ఎట్లున్నాయి ఇప్పుడే కొనుకొచ్చాం. జాతర పోయి జాతర మరణపేట జాతర జనాలు ఎక్కువ. సో ఇప్పుడైతే మేము 3 గ్యాంగ్ బ్రోస్ ఇప్పుడైతే మేము 3 గ్యాంగ్ బ్రోస్ షాపింగ్ చేయడానికి వెళ్ళిపోతున్నాం. సో ఇక చూసుకోవచ్చు ఎంతమంది ఉన్నారో. మల్లన్నపేట జాతర చూసుకోవచ్చు ఇంతమంది ఉన్నారు. చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు. ఇక్కడ మొత్తం అయితే షాపింగ్ చేస్తారు అందరూ. మేము అయితే ఇప్పుడే షాపింగ్ చేయడానికి అయితే వచ్చినాం. ఏమైనా నచ్చితే గిట్ట చూస్తాం. ఓకే ఇవి చూడడానికి వచ్చినాయి. ఇప్పుడైతే ఏంటిదండి ఇది పడిచి గీతాలు తీసుకున్నాయా? ఓకే ఫైన్. జై శ్రీరామ్. ఫైన్ బాగుంది. సో ఫైనల్గా ఒక ఐటమ్ అయితే కొనేసినాం జాతరలో. ఏం మంచిది జై శ్రీరామ్ బాగుంది. వాట్స్ యువర్ ఒపీనియన్ మ్యామ్? పోదాం జల్దీ, ఇంకా లేవా షాపులు. చలో లెట్స్ గో. అయిపోయింది 4 సార్లు తప్ప ఆడిపోతాను కానీ కొనడైతే లేదు. మొత్తం తిరుగుడే ఉన్నది. అట్లా తీసుకున్నామంటే సైజు తక్కువ ఉంది. మళ్ళీ ఇడికి వచ్చిన వీడియో చూస్తాడు. తిరిగి ఒక లారీ పెద్ద లారీ ఉన్నది. మొత్తం అయిపోయింది షాపింగ్. 2 లారీలు అదొకటి లట్టుపడి అన్ని ఉన్నాయి. ఎక్కడో అక్కడ ఇంటికి పోతున్నాయి. అందరు రెడీ ఉన్నారు సామాన్లు చదువుకొని. ఇగో సామాన్లు ఏవి కొన్ని ఏవిరా సామాన్లు. అయ్యో మొత్తం 3 కట్టి పెట్టిరు దీనిలో కనిపించలేవు. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి.